హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ షాన్వి. ఈరోజు మనతో పాటు రెహమాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే షాన్వి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. మన ఢిల్లీలో ఏదైతే ఎలక్షన్స్ జరిగాయో రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. కాకపోతే ఈ ఎలక్షన్స్‌లో ఏంటంటే ఈవీఎం ప్యాడ్ ట్యాపింగ్ జరిగింది అని అంటూ కూడా కొంత న్యూస్ అనేది వైరల్ అవుతుంది. మీరేం చెప్తారు దాని గురించి? నిజంగా జరిగింది అనుకోవచ్చా? అంటే నిజానికి ఎలక్ట్రానిక్ యుగంలో ఒక ఆరోపణ ఎవరైనా చేస్తే దాన్ని నిరూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిరూపణకు నిలబడినటువంటి ఆరోపణలు చేయకూడదు. అంటే ఎలక్షన్ కమిషన్ చాలాసార్లు చెప్పింది, ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే దేశానికి చాలా ప్రమాదకరం. అంటే ప్రజాస్వామ్యంలో మొదటి ప్రక్రియ ఎన్నికలే కదా. ఎన్నికల నుంచే ప్రభుత్వాలు ఏర్పడతాయి, పాలన మొదలవుతుంది. సుపరిపాలన అంటావా, ఇంకేమన్నా అంటాం. కానీ ఈ ప్రక్రియలో ప్రాథమికంగా మొదటి అడుగు ఎన్నికలు. ఈ ఎన్నికల ప్రక్రియనే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు కాకుండా ఎవరో హాక్ చేసినటువంటి ప్రభుత్వాలు కనుక ఏర్పడితే ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రమాదంలో ఉన్నట్టు. ఎవరైనా దీన్ని ఆరోపించేటువంటి వ్యక్తులు ఎలా హాక్ చేయొచ్చో, ఎలా ఈవీఎంని ట్యాంపరింగ్ చేయొచ్చో నిరూపించడం ద్వారా ఈవీఎం వ్యవస్థని ఎన్నికల ప్రక్రియ నుంచి దూరం పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా వీళ్ళు నిరూపించాలి. ఆరోపణలు ఎవరైనా చేయొచ్చు. ఎన్నికల కమిషన్ సమక్షంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈవీఎంని ఎలా ట్యాంపరింగ్, అంటే దీని మీద పెద్ద ఎక్సర్సైజ్ కూడా జరుగుతుంది. ట్యాంపరింగ్ ఎలా చేయొచ్చో నిరూపిస్తామనేటువంటి వాళ్ళు చాలామంది ఎలక్ట్రానిక్ ఇంజనీర్లను వాళ్ళను హైర్ చేసి పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఒకవేళ నిరూపించగలిగితే మాత్రం డెఫినెట్గా ఆ మరుసటి రోజు నుంచే, ఆ మరుసటి ఎన్నికల్లో నుంచి మనం బ్యాలెట్ పేపర్కు వెళ్లాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ బ్యాలెట్లోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. కాకపోతే మన భారత్ లాంటి దేశాలు, జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశాల్లో ఇది అంత సాధ్యం కాదు. ఒకవేళ బ్యాలెట్లో కూడా రిగ్గింగ్ జరుగుతుంది. మనం గతంలో చూసాం. అంటే ఈవీఎం రాకముందు రిగ్గింగ్ అట్లా చైన్ రిగ్గింగ్ కూడా జరుగుతుంది. బ్యాలెట్ బయటికి వచ్చి స్టాంపు వేరే వాళ్ళు వేసి తీసుకెళ్ళి దాన్ని తిరిగి బాక్సులో వేయడం ఇట్లాంటిది జరుగుతుంది. కాబట్టి ఎందులోనైనా అసలు ఇందులో అంతకంటే మెరుగైనటువంటి వ్యవస్థ అని మనం ఈవీఎం వైపు పోయినాము. ఈవీఎంలో లోపాలు ఉంటే డెఫినెట్గా చర్చ జరగాలి, నిరూపించాలి. ఒకవేళ అందులో కనుక లోపాలు ఉంటే దాన్ని రద్దు చేయాలి. అది నిరూపణకు అయిన తర్వాత మాట్లాడాల్సినటువంటి అంశం. అంటే మరి ఢిల్లీ ఎలక్షన్స్‌లో బీజేపీ గెలవడానికి కారణం కూడా ఈ ట్యాంపరింగ్ అని, మీ ట్యాపింగ్ అని అంటున్నారు. మీరేం చెప్తారు? అంటే నేను ఎన్నికల సర్వేలు నిర్వహిస్తాను కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముందుగానే చెప్పినాయి కాబట్టి దీన్ని మనం తోసిపుచ్చాల్సిందే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు, లేకపోతే అక్కడి ప్రజల అంచనాలు, అంటే ముందు నుంచి బీజేపీ గెలుస్తుందని ఒక టాక్ వచ్చింది. అంటే బీజేపీ రాజకీయాల్ని మనం ఆమోదించకపోవచ్చు కావచ్చు, కానీ అక్కడ వచ్చినటువంటి తీర్పును మాత్రం ఆమోదించాలి. ఈ ఎన్నికల్లో అంటే ఈవీఎం పరంగా అక్రమాలు జరిగినాయని అయితే వ్యక్తిగా నేను భావించడం లేదు, ఒక జర్నలిస్ట్గా కూడా నేను అనుకోవడం లేదు. ఒకవేళ అట్లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఆరోపిస్తున్నటువంటి వ్యక్తులు ఆరోపణల వరకే పరిమితం కాకుండా నిరూపించాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది. అంటే ప్రజాస్వామ్యం అంత ప్రమాదంలో ఉందని తమకు తెలిసినప్పుడు మొత్తం భారత ప్రజల ముందు, భారతావని ముందు ఆ అంశాన్ని విడమర్చి నిరూపించాల్సినటువంటి బాధ్యత ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా ఉందని నేను నమ్ముతున్నాను.